ప్రైజ్ ది లార్డ్. ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రస్ యూ క్యాజువల్లీ, ఎందుకంటే దేవుడు ఇది కొన్ని రోజుల నుండి నా హృదయంలో ఒక భారం పెట్టాడు. దీని గుండా నన్ను కూడా నడిపించాడు, దీని నుండి పాఠాలు నేర్పించాడు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, మీలో ఎవరో కానీ స్పిరిచువల్గా ఎగ్జాస్ట్ అయిపోయినారు. ఎగ్జాషన్. ఈ పోరాటం అయిపోయింది అనుకునే లోపే ఇంకో పోరాటం, ఇది అయిపోయింది అనుకునే లోపల ఇంకో పోరాటం, ఇంకా దీని నుండి రెస్ట్ వస్తుంది, ఇది అయిపోయింది అనుకునే లోపల మరి ఇంకొకటి. ఇంకా నాకు విశ్రాంతి లేదా, ఇంకెంతకాలం పోరాడాలి, ఇంకెంతకాలం ఐఎమ్ డన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ స్ట్రెంగ్త్ అనే పరిస్థితుల్లో ఉన్నారేమో. ఏలియా కూడా అలానే ఉన్నాడు. నన్ను చంపే ప్రభావం నాకు అవ్వట్లేదు, నన్ను తీసేసుకో, నాకు వద్దు. ఐఎమ్ స్పిరిచువల్లీ ఎగ్జాస్టెడ్, ఈజ్ ఫిజికలీ ఎగ్జాస్టెడ్ యాజ్ వెల్. కానీ ఈరోజు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటి టైంలో దేవుడి పైన కోపం వస్తుంది, దేవుడి పైన ఫ్రస్ట్రేషన్. దేవుడు ఏం చేసేలా లేడు, దేవుడు ఏం చేస్తున్నట్టు నాకు కనపట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. లేకపోతే నాకు ఈ యుద్ధాల్లో నాకు జయం లేదు, ఈ యుద్ధాల్లో నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ స్ట్రెంగ్త్ టు ఫైట్ అన్న పరిస్థితులు ఉన్నారేమో. కానీ ఫర్ యూ టు స్టాప్ ప్రేయింగ్ ఇస్ ద మెయిన్ టాక్టిక్ ఆఫ్ ద ఎనిమీ. ప్రార్థన చేయడం ఆపేయాలని, మీరు విశ్వాసం ఉంచడం ఆపేయాలని, నిరీక్షించడం ఆపేయాలని అపవాది యొక్క, దట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ అటాక్, దట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ గోల్. కాబట్టి అట్లాంటి టైంలో దేవుడి పైన కోపం వచ్చి నాకు ఇంక అవ్వదు కాదు, కానీ ఐ విల్ నాట్ స్టాప్ హోపింగ్, ఐ విల్ నాట్ స్టాప్ ప్రేయింగ్, ఐ విల్ నాట్ స్టాప్ ట్రస్టింగ్ గాడ్, ఐ విల్ నాట్ స్టాప్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆ దేవుడు చేస్తాడు, నాకు రెస్ట్ ఇస్తాడు. గాడ్ సెడ్ మెనీ టైమ్స్ ఇన్ హిస్ వర్డ్, ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుల నుండి నేను నీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవుడు. కాబట్టి ఒకవేళ ఇఫ్ యూఆర్ ఇన్ దట్ పాయింట్ వేర్ యూఆర్ ఎగ్జాస్టెడ్, ఐఎమ్ టెలింగ్ యూ, సీక్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. దేవుడే మనల్ని బలపరిచేది, దేవుడే మన బలము. కాబట్టి ఆయన పైన ఆధారపడండి. ఆయన మిమ్మల్ని సిగ్గుపరచడు, మిమ్మల్ని బాధ పెట్టడు.